సుభించారట లీలావతి తమకి 10వ మాసమున ఒక కుమార్తె కన్నదట. ఆ కుమార్తెకి కళావతి పేరు పెట్టి ఉన్నారట. కానీ ఆ సందర్భంలో ఏమిటయ్యా అంటే సత్యనారాయణ స్వామి వ్రతము చేయట మర్చిపోయినారట. తర్వాత నిర్లక్ష్య ధోరణితో ఉండగా ఆ యొక్క వచ్చినప్పటికి ఏంటి అంటే కళావతికి యుక్త వయసు రానే వచ్చిందట. అమ్మాయి పెట్టమ్మా ఎంతసేపు మా గొంతు మీద ప్రభావం చూపిస్తూ ఉంటామంటే ఆ యొక్క కళావతి యుక్త సారి వచ్చిందట. అప్పుడు ఏదో చెప్పిందట, అమ్మా నాథ అప్పుడెప్పుడో సత్యనారాయణ వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు, కానీ ఇప్పుడు నాకు కూడా చేయలేదు. అమ్మాయి చూసాను ఎక్కేసి రాని వచ్చింది, కానీ చేయలేదు పలకగా అప్పుడు చెప్పాడట, పిచ్చి మోహన్ నాన్న ఏమైనా సత్యనారాయణ వ్రతం చేయడం మామూలు విషయం అనుకున్నావా ఏంటి వచ్చినప్పటికి ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అసలే తమలపాకు విశాఖపట్నంలో ఒక కాదు అయిపోయిందంట వచ్చినప్పటికి. అప్పుడు చూస్తే వ్రతానికి కావాల్సినేమో కనీసం 100 ఆకులు కావాలి. 100 ఆకులు అంటే 500 దాకా ఖర్చు అయిపోతా ఉంటది. అదే ఖర్చులు కాదు పూలు చూస్తేనే వచ్చినప్పటికి వచ్చినప్పటికి 600 రూపాయల దాకా ఉన్నాయి వచ్చినప్పటికి. కావున ఇప్పుడు వద్దులేవి పిచ్చిమోహన్నా అమ్మాయి కదా వివాహం చేద్దాం అనుకున్నాం కదా, అమ్మాయి వివాహ కాలం చేద్దాంలే కంగారు మాకని చెప్తున్నాడట. అయితే అన్నయ్య గారు సందేశం చెప్తుందట. తర్వాత నేను చూసి ఏం చేశాడంటే ఒక దూరం పిలిచి నువ్వు పోయి మా అమ్మాయి తగిన మార్గం చూసి ఒక సంబంధం తీసుకుపోయి పలకగా అతను ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి కాల్చల నగరం అని చెప్పేసి నగరానికి వెళ్ళాడట. ఇక్కడ వయసు తగిన మార్గం చూసి ఒక వయసు సంబంధం తీసుకురాగా పరమతరంగ కుమార్తె నచ్చడం వలన అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడట. వివాహం అయితే జరిపించాడే కానీ మరలా ఏమిటయా అంటే ఆ దీంట్లోనే ఉండి సత్యనారాయణ స్వామి మర్చిపోయినాడట. మరలా అదే నిర్లక్ష్య ద్వారా వ్యవహరిస్తున్నారు కూడా ఏమిటయా అంటే వచ్చినప్పటికీ ఆ విధంగా నిర్లక్ష్య దూరంతో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏమిటయా అంటే ఇది రాలేదట. ఆ విధంగా చేయడం వల్ల స్వామికి ఆగ్రహం వచ్చిందట. వయసు కూడా చెప్పించారట. మీరు దారుణమైన కఠినమైన దుఃఖములను కలుగుతాగా చెప్పించారట. స్వామి వారు ఎప్పుడైతే చెప్పించారో వెంటనే ఆ యొక్క శాప ఫలితం అనేది దొరుకుతుందట. వెంటనే ఈ యొక్క వయసు కూడా ఏం చేశారు, రత్నపురాన్ని వ్యాపారం బయలుదేరి వెళ్ళారట. ఆ రత్నపురాన్ని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తుంటున్నారట. చంద్రకేతు మహారాజు గారికి ధారాగారం కోశాగారం నుంచి దొంగ కొంతమంది ఏంటి అంటే నగర పారిపోతుంటున్నారట. వాళ్ళు వెతుకుతూ కూడా ఏంటి అంటే బట్టలు ధర్మంలో వస్తున్నారట. వారికి పారిపోవాలని తెలియలేదట. వెంటనే ఏం చేశారు అంటే తమ దగ్గర ఉన్న నగల పంటలు అన్ని కూడా ఈ వయసులోకి నుంచి పారిపోయినారట. తర్వాత బట్టలు వచ్చి వయసు చూడగా ఆయన కోశాగారం నుంచి నగల దగ్గర వాళ్ళ దగ్గర చూసి వాళ్ళ దొంగలు వెచ్చించుకుని వారు కట్టి మహారాజు దగ్గర తీసుకున్నారట. మహారాజు ఏమించకుండానే వీరు తీసుకుని పోయి కారాగారం ఉన్నారట. తర్వాత వారి మాట విన్నవారు ఎవరికి లేకపోయినారట. తర్వాత ఈ యొక్క వయసులో తీసుకొచ్చి ఆ యొక్క వయసు గృహం వయసు తీసుకొచ్చి కారాగారం ఉంటున్నారట. ఇక్కడ ఉంటుండగా వయసు యొక్క గృహం ఉందన దొంగలు పడి నగలు ఎదుగు అపహరించుకోగా లీలావతి కళావతి ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ కూడా కాలం అనుభవిస్తున్నారట. తర్వాత 14 కళావతి ఒక బ్రాహ్మణ కుటుంబంలోకి వెళ్ళిందట. బ్రాహ్మణ కుటుంబం వెళ్ళగానే